హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు స్పెక్స్ పెట్టుకొని మీకు దర్శనం ఇచ్చిన అనుకుంటున్నారా? ఈ ఐ కొద్దిగా వాసింది చూడండి, కొద్దిగా వాపు వచ్చింది కదా, కొంచెం వాచినట్లుంది కన్ను కొద్దిగా. అందుకనేసి నేను స్పెక్స్ పెట్టుకొని కవర్ చేసేసాను. అందుకని నేను స్పెక్స్తోనే మీ ముందుకు వచ్చానండి ఈరోజు. ఓకేలేండి, స్పెక్స్ తీసి పక్కన పెట్టి మీతో మాట్లాడతాను. అందరు బాగున్నారు కదా? అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నాను. 4 days అయిపోయింది కదా నేను వీడియో పెట్టేసి. ఈరోజు వరకు ఎందుకు నేను వీడియో పెట్టలేదంటే మొదటి కారణం అయితే చెప్తాను కూడా. పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. నాతోటి నా ఫ్రెండ్స్కి, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ, నన్ను ప్రేమగా పలకరించే ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి. ఇంకేంటంటే నేను ఎందుకు 4 days నుంచి వీడియో చేయలేదంటే, ఈరోజు అదే ఎస్టర్డే వచ్చేసి మా ఫాదర్కి ఐ ఆపరేషన్ చేశారండి. సో ఆయనకి కొంచెం మెడిసిన్ అవి ఇవి కొంచెం నా బ్రెయిన్ అంతా దాంట్లో ఉండిపోయిందనమాట. అంటే ఆపరేషన్ జరిగే ముందు రోజు మందులు వాడాలి. అది ఎలా అంటే 1 hourకి ఒకసారి డ్రాప్స్ వేస్తూ అలా అలా ఉండాలి. అంటే ఇంకా ఇంట్లో అంతా కూడా మొత్తానికి, అంటే అందరూ అంటే ఇంట్లో ఉండేది నేను, మా మదరు, మా ఫాదరే ఉంటామండి. అందుకయ్యేసి ఇంకా మా బ్రదర్స్ వాళ్ళంతా కూడా సపరేట్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇంకా మెడిసిన్ అనేది నేను చెప్తూ ఉండాలి అమ్మకి. చెప్తూ ఉంటే అమ్మ వేస్తూ ఉంటుంది. దానికోసం నేను కొద్దిగా ఆ థాట్స్ ఆ బ్రెయిన్లో ఉండిపోయాను. అందుకే నేనైతే 4 days నుంచి వీడియోస్ అలా నేనేం అనుకోలేదు. అందుకే నేను 3-4 days నుంచి అప్లోడ్ అయితే చేయలేదు లాంగ్ వీడియో. ఇంక ఈరోజు మీ ముందుకు వచ్చినాను కాబట్టి నేను చెప్పాలి కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు మీకు గోరింటాకు చూపించాను కదా, ఇదిగో చూడండి, చాలా బాగా పండిందండి ఎర్రగా. అంటే నేను మరుసటి రోజు వీడియో తీసిండే కానీ మీకు బాగా కనిపించింది అనుకోండి. 4 days తర్వాత చూపిస్తున్నాను, ఏమనుకోకండి. నాకైతే బాగా ఎర్రగా వండుతుంది. ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. అదండి సంగతి. ఉగాది వస్తుంది, ఫెస్టివల్. అందరికీ ముందుగానే నేనైతే అడిగేస్తున్నాను, అందరూ డ్రెస్సులు తెచ్చుకున్నారా? కొత్తవి షాపింగ్స్ అయిపోయినాయా అండి? అందరూ బాగుండాలి. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. నేనైతే అది మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. 2023 నాకైతే బాగానే గడిచిపోయింది. మరి 2024 ఎలా వస్తుందో తెలీదు, చూడాలి. అంతకుముందు ఇయర్ మాత్రం కొంచెం బాధగానే ఉన్నిందండి, 2022 నాది. మళ్ళీ 2023 బాగానే ఉన్నింది. మరి 2024 ఎలా ఉంటుందో చూడాలి. అందరూ అయితే బాగుండాలి. ఇంకా మన ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరం మారబోతుంది. అందరికీ కలిసి రావాలి, అందరూ బాగుండాలి. నేనైతే అదే కోరుకుంటున్నాను. అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు ఏమైనా బోర్ కొడితే మాత్రం బోర్గా తీసుకోవద్దు. నాకు కన్ను కొంచెం వాసింది కదా, కొద్దిగా కంఫర్టబుల్గా లేదండి ఎదురుగా మీతో ఇలా మాట్లాడడానికి. కానీ నాకు తప్పదు, వీడియో చేయాలి, మాట్లాడాలి. రెగ్యులర్గా మేము వీడియోస్ చేస్తేనే మా ఛానల్కి కొంచెం గ్రో పెరుగుతుంది. నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఈ 3 days నుంచి నేను వీడియో అప్లోడ్ చేయలేదు. షార్ట్స్ అయితే చేస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా షార్ట్స్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. నేనైతే అదే కోరుకుంటాను. ఉంటాను మరి, మళ్ళీ వీడియోలో కలుద్దాం.